అందరికీ నమస్కారం. నేను మీ పీడిఆర్. మనకి వరి పొలంలో రకరకాల తెగుళ్ళు ఉంటాయి. ఆకుముడత కావచ్చు, ఆకు చుట్టు పురుగు కావచ్చు, కాండం తొలచు పురుగు కావచ్చు, మరియు మా ఊరి తెగులు కావచ్చు. ఇంకా వరి పెరిగే కొలదిని ఇంకా రకరకాల తెగుళ్ళు ఉంటాయి. కానీ స్టార్టింగ్లో వచ్చే వరి ఊడ్చిన ఒక 20-25 రోజులు వచ్చే సమస్యలో ప్రధానమైన సమస్య ఏంటంటే ఉల్లికోడు. ఈ కోడి తెగులు అనేది ఏంటో మీకు చూపిస్తాను. దీనివల్ల రైతుకి ఎలాంటి నష్టమో కూడా వివరిస్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ అగైన్. చూస్తున్నారు కదా, ఇవే ఉల్లికోడు అంటే వరి పంట దుబ్బులో ఇలా పిలకల్లాగా అయితే వస్తాయి. ఇవి వచ్చినవి ఎందుకు పనికిరావు అన్నమాట. అదనంగా పెట్టుబడి అయితే మాత్రం పూర్తిగా తినేస్తే తప్ప చివరి వరకు అలా గుడ్డు కరగానే ఉండిపోతే తప్ప దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇది వరిలో కొన్ని రకాల తేడాల వల్ల వస్తుంది. చూస్తున్నారు కదా, చూడండి, ఇదిగో ఇదే ఉల్లికోడి అంటారు. ఇది ఒకసారి వాతావరణం సవ్యంగా లేకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం ఏర్పడవచ్చు. అలాగే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ గొట్టం కింద ఉండిపోతే తప్ప పైసా ఉపకారం లేదు. చాలా పొలాలు అయితే ఎలా వచ్చినాయి మా పొలంలోని. అండ్ థ్యాంక్స్ అగైన్.